హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బరువు తగ్గాలనుకున్న వారు, డయాబెటీస్ ఉన్నవారు ఇలా చేసుకొని హెల్తీగా తినచ్చండి. మా అమ్మ చిన్ననాటి నుండి మెత్తగా కమ్మని జొన్న రొట్టెలు చేసేదండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. నేను కూడా మా అమ్మ దగ్గర నేర్చుకొని మరి మీకు చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. జొన్న రొట్టెలు చాలా హెల్త్కి మంచిదండి. జొన్నల్లో ఫైబర్, ప్రోటీన్, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం మార్నింగ్ చేసుకున్న జొన్న రొట్టెలు ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా ఉండే మా అమ్మ చేతి జొన్న రొట్టెలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా జొన్న రొట్టెల కోసం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేను 2 కప్పుల జొన్న పిండి తీసుకుంటున్నానండి. మీరు ఏదైనా గిన్నె, గ్లాస్తో అయినా కొలతలు తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల జొన్న పిండి అండి, మిల్లులో పట్టించిన జొన్న పిండి అండి ఇది. ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని వేడి చేసుకోవాలండి. ఇలా మనం వేడి చేసి వేయడం వల్ల మనకు జొన్న రొట్టె వేసినప్పుడు విరిగిపోదండి. ఇలా వేడి నీళ్ళు వేసి మనం చేసుకుంటే జొన్న రొట్టెలు చాలా మృదువుగా, సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేను వేడి చేసుకున్న వాటర్ని పక్కకు తీసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి. పెనంని మనం సిమ్లో ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో ఉంచొద్దు. ఇప్పుడు ఆ వేడి నీటు కొద్దిగా తీసుకొని జొన్న పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా మనం స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి పిండి వేస్ట్లో మనం వాటర్ వేస్తే పిండి పలచగా అయిపోతుందండి. అందుకే కొద్దిగా చూస్తూ వేసుకోవాలండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత వేడి తగులుతుందో చేతికో అంత కాస్త చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు రోటీలు అంత సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని కొద్దిగా వాటర్ వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం కౌంటర్ టాప్ మీద వేసుకోవాలండి. వేసుకొని ఇలా మంచిగా 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మర్దన చేయాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత సాఫ్ట్గా వస్తాయండి రోటీలు అయితే. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు రోటీలు అంత సాఫ్ట్గా వస్తాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నేను 3 జొన్న రొట్టెలు వస్తాయండి. ఇప్పుడు దాంట్లో నుంచి ఒక భాగం తీసుకొని ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఎడ్జెస్లో క్రాక్స్ అనేవి రావండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా మనం ప్రెస్ చేసుకొని ఇప్పుడు పొడి పిండి వేసుకొని ఇప్పుడు ఇలా ఒత్తుకోవాలండి. ఒక చేతితో ఇలా బాగా ఒత్తుకోవాలి. మంచిగా అన్ని వైపుల్లో ఈక్వల్గా చేసుకోవాలండి. కింద పొడి పిండి వేసుకొని మనం జొన్న రొట్టె ఒత్తుకుంటే మనకు కింద అతుక్కోదండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా మంచిగా చేత్తో ఇలా తాల్చుకోవాలి. చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి రొట్టెలు అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా చక్కగా ఒత్తుకున్న తర్వాత ఈ మందం ఉండాలండి. ముందుగా మనం స్టవ్ మీద పెనం పెట్టుకున్నాం కదండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు మనం ఇలా రొట్టె వేసుకున్న తర్వాత మనం కొట్టిన భాగాన్ని కిందికి వేసుకోవాలండి. మనము పొడి పిండి వేసుకొని తాల్చుకున్న భాగాన్ని పైకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఈ రొట్టె వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల తర్వాత పైన ఇలా వాటర్ని మనం చిలకరించుకొని అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్గా పెట్టుకోవాలండి. మీరు కావాలంటే ఇలా వేడి తగులుతుందంటే మీరు చిన్న క్లాత్ తీసుకొని క్లాత్తో అయినా పెట్టుకోవచ్చు వాటర్. నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఇలా వాటర్ చేత్తోనే పెడుతున్నానండి. చక్కగా 2 వైపులో కాల్చుకోవాలి. ఇలా మనము క్లాత్తో ఇలా ప్రెస్ చేసుకొని కాల్చితే రోటీ లోపల వరకు సాఫ్ట్గా ఇంకా పొరల్లాగా చాలా బాగా వస్తుందండి. బాగా పొంగుతుంది కూడా ఇంకా రోటీ అయితే. ఇలా అన్ని వైపుల్లో హై ఫ్లేమ్లో ఉంచుతూ మంటను అన్ని వైపుల్లో మంచిగా ఇలా చక్కగా కాల్చుకోవాలి రోటీని. మనం చూడండి ఎంత బాగా పొంగుతుందో, చాలా బాగా పొంగుతుందండి. మంచిగా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా పొంగితే మనకు రోటీలు అయితే. చక్కగా అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి. మంచిగా ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని
ఇలా చిన్న చపాతీ ఇలా చేతిలో చేసుకున్న తర్వాత పొడి పిండి వేసుకొని తాల్చుకోవాలి. ముందు అయితే మనం ఎలా చేసుకున్నామో రోటీ సేమ్ అదే విధంగా అన్ని వైపులో ఇలా తిప్పుతూ మంచిగా చపాతీని వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం చపాతీని వేసుకోవాలండి. మరోవైపు టర్న్ చేసుకొని వేసుకోవాలండి. మనము ఒక రోటీ వేసిన తర్వాత మరొక రోటీకి మనం స్టవ్ని సిమ్లో ఉంచాలండి. ఇది మనము తాల్చుకున్నంత వరకు సిమ్లో ఉంచాలి. ఇలా రోటీ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ దీనిపైన మనం వాటర్ చిలకరించి అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. పైన తడి ఆరిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా చక్కగా అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి. ఇలా మనం క్లాత్తో ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకు పూరీలాగా పొంగుతాయండి. అంత బాగా వస్తాయి. రోటీలు అయితే చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా ఉంటాయండి. అస్సలు ఆయిల్ లేకుండా ఇలా చేసుకోవచ్చండి. హెల్తీగా తినాలి లేదంటే షుగర్ ఉన్న వాళ్ళు, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి జొన్న రొట్టెలు అయితే. చూడండి ఎంత బాగా పొంగిందో పూరీలాగా, చాలా బాగా వస్తాయండి. ఇదే విధంగా అన్ని జొన్న రొట్టెలను చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నానండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా జొన్న రొట్టెలు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత మృదువుగా వచ్చినాయో, చాలా మృదువుగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చిందో. లోపల వరకు కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా మనకు బెలూన్ లాగా చాలా బాగా పొంగుతుందండి. పూరీలాగా చుక్క నూనె వేయకుండా ఇలా మనం ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ప్రతి జొన్న రొట్టె కూడా బాగా పొంగుతుందండి. ఇప్పుడు మీరు కూడా తప్పకుండా ఈ ఈజీ మెథడ్లో జొన్న రొట్టెను ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ జొన్న రొట్టెతో కర్రీతో తింటే రుచి అద్భుతంగా ఉందండి. అమ్మ చేతితో చేసినవి చాలా కమ్మగా ఉంటాయండి జొన్న రొట్టెలు అయితే. నేను కూడా ఇక్కడ ట్రై చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.